ఎన్టీఆర్ తన ట్యాగ్ లైన్ మార్చేశాడా? దేవరా గ్లిమ్స్తో ఆ విషయంపై క్లారిటీ ఇచ్చేశాడా? యంగ్ టైగర్ ప్లేస్లో మ్యాన్ ఆఫ్ మాసెస్ అనే టైటిల్ వచ్చేస్తుందా? అభిమానులు ముచ్చటపడే యంగ్ టైగర్ ఇమేజ్ను ఎన్టీఆర్ పక్కన పెట్టారా? ఇంతకీ ఎన్టీఆర్ ఏం చెప్పాలనుకుంటున్నారు? వాచ్ దిస్ R24 స్పెషల్. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న దేవర సినిమాపై ఎలాంటి అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. సముద్రం బ్యాక్డ్రాప్లో హై వోల్టేజ్ యాక్షన్ రేంజ్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాతో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ వెండి తెరకు హీరోయిన్గా ఎంట్రీ ఇస్తోంది. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ విలన్గా నటిస్తున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి గ్లింప్స్ వీడియో రిలీజ్ చేశారు. భారీ విజువల్స్, యాక్షన్ షాట్స్తో ఈ గ్లింప్స్ని కట్ చేస్తే దానికి అనిరుద్ధ్ ఇచ్చిన బీజిఎం అయితే నెక్స్ట్ లెవెల్లో ఉందనే చెప్పాలి. తాజాగా రిలీజ్ అయిన దేవరా గ్లింప్స్కి ఆడియన్స్ నుంచి భారీ రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ గ్లింప్స్లో ఉన్న ప్రతి షాట్ని ఓన్ చేసుకున్నారు. ఈ క్రమంలోనే దేవరా విషయంలో అభిమానులు ఓ విషయాన్ని నోటీస్ చేశారు. అదేంటంటే ఈ సినిమాతో ఎన్టీఆర్ తన ట్యాగ్ని మార్చుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు యంగ్ టైగర్గా పిలువబడే ఎన్టీఆర్ దేవరా సినిమా నుంచి అభిమానులు ఎంతో ప్రేమగా పిలుచుకునే పవర్ఫుల్ ట్యాగ్ అయిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్గా పిలువబడుతున్నాడు. అలా దేవరతో ఎన్టీఆర్ ఓ నయా ట్యాగ్తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడనే చెప్పాలి. ఇప్పటికే ఈ సినిమా 85% పైగా షూటింగ్ పూర్తి చేసుకున్నట్టు సమాచారం. 2 భాగాలుగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానున్న దేవరా రిలీజ్కు ముందే సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. బాలీవుడ్ బిగ్గెస్ట్ ప్రొడక్షన్ హౌస్లలో ఒకటైన టీ సిరీస్ సంస్థ దేవరా ఆడియో రైట్స్ను కళ్ళు చెదిరే ధరకు కొనుగోలు చేసింది. సుమారు 33 కోట్లు పెట్టి దేవరా ఆడియో రైట్స్ని టీ సిరీస్ సంస్థ సొంతం చేసుకుంది. ఇదే విషయాన్ని మూవీ టీం అధికారికంగా ప్రకటించింది. టాలీవుడ్లో ఇప్పటి వరకు మరే సినిమా ఆడియో రైట్స్ని ఇంత భారీ మొత్తంలో కొనుగోలు చేసింది లేదు. ఆడియో రైట్స్ విషయంలో దేవరా ఆల్ టైమ్ రికార్డుని క్రియేట్ చేసింది. ఎన్టీఆర్ ఆర్ట్స్ యువసుధ ఆర్ట్స్ బ్యానర్పై కళ్యాణ్ రామ్, మిక్కిలినేని సుధాకర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుద్ధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు. ఏప్రిల్ 5న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.